హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే కనుక కొత్త రేషన్ కార్డుల జారీపై కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే వినిపించడం జరిగింది. కొత్త రేషన్ కార్డుల జారీపై పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేయడం జరిగింది. మే 7 నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. కొత్త రేషన్ కార్డుల విభజన, కొత్త సభ్యుల చేరిక, అడ్రస్ మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తామని, దీని ద్వారా రేషన్ వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డుల మార్పుల కోసం 3.28 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మే నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల్లోనూ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. జూన్ నుంచి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. ఇక ఈ కేవైసీ కారణంగానే కొత్త రేషన్ కార్డులు జారీలో ఆలస్యం జరుగుతుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం 95% మంది ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారని తెలిపారు. మరోవైపు అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో సుమారుగా 1.50 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులను చేయడం జరుగుతుంది. మరోవైపు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం జారీ చేయనుంది. 4.24 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. జూన్ నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై కుటుంబ సభ్యులు పేర్లు అన్నీ కనిపించేలా ముద్రిస్తారు. అలాగే ఈ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గత 6 నెలలుగా తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయి. అలాగే దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది. ఇక ఈ కేవైసీ పూర్తి అయినా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.